జీవితం అనేది ఒక ట్రిప్ లాంటిది. ఎక్కడ మొదలవుతుందో మనకు తెలుసు. కానీ ఎక్కడ ముగుస్తుందో మనకు తెలియదు. ఈరోజు మనం ఎంజాయ్ చేస్తున్న ప్రతి క్షణం రేపు ఒక కథ అవుతుంది. నిశ్శబ్దంలో ఒక స్వరం వినిపిస్తుంది. అది ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ తన పాట పాడి ధ్యానం చేయిస్తున్నారు. స్వరం మనసును ప్రశాంతత చేస్తుంది. ఆ నాదం మన మనసు లోపలికంటే తీసుకెళ్తుంది. పాట కాదు ధ్యానం. వినేది కాదు అనుభవించి ఒక్కసారి కళ్ళు మూసుకుని వినండి. ఈ స్వరం మీలో మార్పును తీసుకొస్తుంది. ధ్యాన స్థితిని మనం అనుభవిస్తున్నాం ఆత్మ బంధువులకు. పీల్చే గాలిని విడిచే గాలిని పరిశీలించడమే ధ్యానం. క్షణహాయిగా ప్రశాంతంగా ఇది ఆ పాజిటివ్ ఎనర్జీని మనం పక్షి ద్వారా తీసుకుని మనలో ఉన్న నెగిటివ్స్ అన్నిటినీ విడిచిపెట్టేస్తున్నాం. అవి దగ్ధమై విశ్వంలో కలిసిపోతూ ఉంటాయి. మనకి చాలా రిలీఫ్గా, హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. అవి సక్రమంగా, చక్కగా, దృఢంగా పనిచేస్తూ ఉన్నాయి. షట్చక్రాలన్నీ చైతన్యవంతమై ఓ చక్కటి దివ్యాను ద్వారా పీల్చే గాలి, ముక్కు ద్వారా విడిచిపెట్టే గాలి పరిశీలించడమే ధ్యానం. ఏ ఆలోచన లేని ఆలోచనలు వచ్చినా దాన్ని ప్రక్కన నెట్టి శ్వాస మీదకి దృష్టి తీసుకోవటం, శ్వాసతోటి మమేకమవుతాం. అదే ధ్యానం. హరి హరి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. హరి హరి ఎవ్వరురా సుతులెవ్వరురా సంసారానికి ఇది ఎక్కడ హరి ఓం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. హరి ఓం హరి ఓం ధన జన యౌవన గర్వం సర్వం హరించునురా క్షణమున కాలం. హరి ఓం హరి ఓం సాధించునురా శాంతి రాజ్యము, అది సత్యము శివము సుందరము. హరి ఓం
భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. శరీరంలోని ప్రతి అవయవము చక్కగా సక్రమంగా పనిచేస్తున్నందుకు ఆ విశ్వమాతకి ధ్యానమాతకి మనసులోని కృతజ్ఞతలు చెప్పుకుంటూ చాలా హాయిగా చేస్తున్న మీ అందరికీ కూడా ప్రేమపూర్వక అభినందనలు తెలియజేస్తూ శ్వాసాను సుఖ అదే ధ్యానం. కళ్ళు ఎవరు తెరవకుండా కళ్ళ మీద మీ చేతులు ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతాం. మనకి ఇక్కడ దాటిందంటే ఇంట్లో గొడవలే. నాలుగు బయటకు వచ్చిందా అంతకు ముందు ఈ ఆత్మజ్ఞానం ఉండదు. కనుక లొల్లడా వాగుతాము, అవతల వాళ్ళు వాగి మనము వాగి గొడవ రెట్టింపయ్యే ఉంటారు. ఇంట్లో వాళ్ళు ఒకటి అన్న అంగీకరించే గుణం ధ్యానంలోకి వస్తుంది. కనుక ఇక్కడికి వచ్చినా మనం ఇది మాట అనకూడదు, ఈ మాట అంటే నొచ్చుకుంటుంది అవతల పాత్ర అనేటటువంటి ఆత్మజ్ఞానం ఇచ్చేది ధ్యానం. మనకి ఆ బ్యాలెన్స్ తెలిసిపోద్ది ఇందులో. మనకి ఇది మాట్లాడకూడదు, ఇది మాట్లాడొచ్చు అనే ఆత్మజ్ఞానం ఇచ్చేది ధ్యానం. కనుక విశుద్ధ చక్రం ఇక్కడికి వచ్చాక ఆగిపోతుంది. ఇక్కడ వదిలే ఆకాశతత్వం విశుద్ధ చక్రం అంటే ఇక్కడ రిలీజ్ అయ్యింది అంటే ఓవర్ అయిపోయిందంటే గొడవలు. అదే శ్రావ్యత వచ్చింది అనుకోండి, చాలా చక్కగా హాయిగా అబ్బాయి ఎంత చక్కగా చెప్పాడు రా, వినబుద్ధిగా ఉంది, మంచి మాటలు మాట్లాడాడు, మన గురించే కదా చెప్పాడు అనేటటువంటి భావన ఎదుటి వాళ్ళలో జనింపజేయాలి. అది అక్కడ అదే ఆపేస్తుంది సరైన ధ్యానం చేస్తే. అదే చెప్పేది, మనల్ని బయటికి రానివ్వదు. ఈ మాట అనకూడదనే జ్ఞానం ఇప్పుడు కూడా పెడుతున్నాం మనం. మనసు చైతన్యవంతమైతే ఇంకేమీ లేదు. మామూలుగానే మనసు చైతన్యవంతమై ఉంటుంది. ధ్యానం ఎప్పుడైతే నిరంతరం చేస్తున్నామో మనసుని పడుకోబెడతాం. మన పప్పులు ఇక్కడ ఉడకవు అనుకుంటుంది, మనసు పడుకుని ఉంటుంది. ఆత్మ చైతన్యవంతం అవుతుంది. మనసు చెప్పిన మాట వినకూడదు. అద్దాల మేడ ఓ రాయి మంచి డిజైన్ వస్తుంది అంటది, వేసి కొట్టాం డిజైన్ వస్తుంది. ఆ ఇంట్లో ఉడికి మన ఇంటి మీద మంచి డిజైన్ వేస్తాడు. అదే కదా జరిగేది. కనుక అలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకూడదురా, వాడు ఎంతో కష్టపడి కట్టుకున్నాడు, నువ్వు ఆ స్థాయికి ఎదగాలి అంతే తప్ప ఆ రాయేసి పోగొట్టినంత మాత్రాన వాడు పాడేది లేదు, నువ్వు బాగుపడేది లేదు అనే ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేదే, చైతన్యపరిచేదే ఆత్మ. కనుక మనం ధ్యానంలో అందరం ఏమైనా చేయొచ్చు. ఇందాక మేడం గారు మేము డిస్కషన్ మన ధ్యానంలో ఏమైనా చేయొచ్చు. ఎంచేత ఆత్మస్వరూపం, ఆత్మ చైతన్యవంతమైంది, మనకు మంచి దారి చూపిస్తుంది, ఇటు వేళ్లకు అంటుంది. ఏమండి, ఒక గొడ్డలతోటి జరిగేటటువంటిది చిన్న ముళ్ళుతోటి పోతుంది ఆ సమస్య. అది మనం చేసుకున్న అదృష్టం, పూర్వజన్మ సుకృతం. అందుకే ఈ ధ్యానంలో వదిలిపెట్టాం.